సో చూడండి మిత్రులారా, రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన గొర్రెల స్కామ్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లాకు చెందిన 7 గొర్రెల కాపర్లు సోమవారం ఈడీ విచారణకు హాజరయ్యారు. అధికారులు వారి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఈ సందర్భంగా రైతులు ఈడీ కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడారు. తమ వద్ద నుంచి 130 యూనిట్ల గొర్రెలను విక్రమ్ మొయినుద్దీన్, డాక్టర్ విక్రమ్ సాగర్లు కొనుగోలు చేసినట్లు తెలిపారు. డబ్బులు వారి బినామీ అకౌంట్లకు తరలించారని ఆరోపించారు. డబ్బులు ఇవ్వాలని తాము పలుమార్లు హైదరాబాద్కు వచ్చామని, డాక్టర్ విక్రమ్ సాగర్ మాట దాటవేశారని, డబ్బులు అడిగితే బెదిరింపులకు పాల్పడ్డారని పేర్కొన్నారు. స్కామ్ చేసేది వీళ్ళే, మా పైసలు మాకు కావాలని అడిగితే మళ్ళీ బెదిరించలు. ఇక్కడ విషయం ఏంటంటే, ఇవాళ నాయకులు కూడా ఇవాళ యాదవులు నిజాయితీ పరులు, యాదవులు నీతివంతులు అని చెప్పేసి మనకు ఒక ముద్రేసి ఇవాళ స్కాములు మాత్రం ఇవాళ యాదవులపైనే. లేక ఒక స్కీమ్ వస్తే దాన్ని పారదర్శకంగా చేపట్టకుండా మళ్ళీ దీంట్లో కూడా అవినీతి చేస్తే అంతో కొంతో గొల్ల కుర్మలకు సంబంధించి కొంత ఆర్థికంగా లాభపడతారేమో అనుకుంటే దాంట్లో 1000 కోట్ల స్కామ్ అంటే ఎన్నో కుటుంబాలకు నష్టం జరిగిన విషయం అయితే మనకు కనిపిస్తోంది.